Hello everyone, I am Teja. Today I am going to explain one of the very important, interesting and strange concept of physics, that is the dual nature of radiation and matter. Important, enduku? It is important in the point of view of competitive exams like NEET, MCET, EPCET, etc. And it is also interesting. Physics is very interesting. Sometimes it is also tough. కానీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకోటి ఏమని చెప్పాను, ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ అని చెప్పాను. స్ట్రేంజ్ ఎందుకు అంటే అది ఇప్పుడు నేను చెప్తాను. ఈ క్లాస్ విన్న తర్వాత కొద్దిసేపటికి ఇది మీకు స్ట్రేంజ్ అనేది అర్థమవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యూ త్రో ఏ స్టోన్ అండ్ ద హారిజంటల్ బీమ్ ఆఫ్ లైట్ అండ్ యూ యువర్ సెల్ఫ్ అండ్ ఐ మై సెల్ఫ్ ఆర్ యాక్చువల్లీ బోత్ ద పార్టికల్ అండ్ వేవ్ ఎట్ ద సేమ్ టైం. అదేంటి సార్, ఒక రాయిని ఇసిరేస్తే అది పార్టికల్ అండ్ వేవ్ ఎట్ ద సేమ్ టైం ఎలా అవుతుంది సార్ అని మీకు డౌట్ రావాలి. పార్టికల్ నమ్ముతారు, ఎందుకంటే స్టోన్ ఈజ్ ఏ సాలిడ్ మాస్, ఇట్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ తోటే ఒక తయారవుతుంది, దానికి మాస్ ఉంది కాబట్టి అది పార్టికల్ ఒప్పుకుంటా. కానీ విసిరేసినప్పుడు అది ద ట్రాజెక్టరీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా కదా, మీరు వేవ్ అంటున్నారు. ఎక్కడ అది వేవ్ లాగా బిహేవ్ చేసింది, అది విసిరేస్తే దాని ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇలా వస్తుంది. దాన్ని మనం పారాబోలా అని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రూవ్ చేసుకున్నాము. మీరు వేవ్ అని అంటున్నారు, మీరు చెప్పేది రాంగ్ అని మీకు డౌట్ వచ్చింది. ఐ రైట్? ఎస్. కానీ అప్పుడు దానికి నా సమాధానం ఏంటి అంటే, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ వేర్ రియాలిటీ బిహేవ్స్ వెరీ డిఫరెంట్లీ ఫ్రమ్ వాట్ యువర్ ఐస్ సీస్. మీ కంటికి కనిపించేదానికి చాలా భిన్నంగా మనకు రియాలిటీలో ఇది అనేది వర్క్ అవుతుంది. దాన్ని మనం స్టడీ చేయాలి అంటే మనం క్వాంటమ్ ఫిజిక్స్ని నేర్చుకోవాలి. ఓకే, క్వాంటమ్ ఫిజిక్స్ని నేర్చుకోవాలి. అయితే ఇదంతా మనకు అర్థం కావాలి అంటే, ఈ కథ అంతా మనకు అర్థం కావాలి అంటే మనం ముందు దేవర కథ వినాలి. దేవర కథ కాదు, ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫినామినా ఆఫ్ లైట్, దాని గురించి మనం వినాలి. లైట్ని స్టడీ చేయడానికి చాలా సైంటిస్టులు చాలా శతాబ్దాలుగా ట్రై చేశారు. ఓకే, ఫర్ సో మెనీ సెంచరీస్ ద సైంటిస్ట్ వర్ వెరీ క్యూరియస్ అబౌట్ ద ఫినామినా ఆఫ్ లైట్. అయితే లైట్ గురించి మళ్ళీ ఈ డిఫరెంట్ ఒపీనియన్స్తో చాలామంది సైంటిస్ట్ వచ్చారు. ఓకే, ఫస్ట్ ఎవరు వచ్చారు అసలు, వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్డ్రాప్ అంటే, ఫస్ట్ మనకి ఎవరు వచ్చారు, న్యూటన్ వచ్చాడు. లైట్ ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి న్యూటన్ ఏం చెప్పాడంటే, ఫినామినా ఆఫ్ లైట్ అని రాస్తున్న సైంటిస్ట్స్ ఏం చేశారు, లైట్ ఫినామినాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సైంటిస్ట్ ఎవరు, ముఖ్యమైన సైంటిస్ట్ ఎవరు అంటే మనకి న్యూటన్ ఫస్ట్ లైట్ గురించి ఏం చెప్పాడు అందరికంటే ముందు అంటే, లైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ అని చెప్పాడు. లైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ అని చెప్పాడు. అంటే పార్టికల్ నేచర్ అనుకున్నాడు. లైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ పార్టికల్స్. ఓకే, ఆ పార్టికల్స్కి కార్పస్కల్స్ అని కూడా పేరు పెట్టాడు. ఓకే, కార్పస్కల్స్ అని కూడా పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు, హైగెన్స్ వచ్చి తను ఏమన్నాడంటే, నో న్యూటన్ చెప్పింది రాంగ్, లైట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ కంపోజ్డ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ బట్ ఇట్ ఈస్ ఏ వేవ్ అని చెప్పాడు. తను ఏం చెప్పాడు, హైగెన్స్ అనే సైంటిస్ట్ వచ్చేసి తను లైట్ని వేవ్ అని చెప్పాడు. లైట్ ఈజ్ ఏ వేవ్ అన్నాడు. తను ఏమన్నాడు, లైట్ ఈజ్ ఏ వేవ్ అన్నాడు. అరే వాట్ ఈస్ దిస్, లైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ పార్టికల్ నేచర్ అని న్యూటన్ అంటున్నాడు, హైగెన్స్ ఏమో వేవ్ అంటున్నాడు. అసలు ఇది లైట్ వేవా పార్టికలా కనుక్కోవడానికి థామస్ యంగ్ అనే ఒక సైంటిస్ట్ చాలా లైట్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి చేశాడు. దాంట్లో అవుట్కమ్ ఏమొచ్చింది సార్, డిఫ్రాక్షన్ నుండి ఇంటర్ఫిరెన్స్ వచ్చింది. డిఫ్రాక్షన్ నుండి ఇంటర్ఫిరెన్స్ అంటే అవి ఏంటి, దోస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ వేవ్. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఏ వేవ్ అనేది మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి థామస్ యంగ్ ఇన్ ద ఇయర్ 1801 ఏం ప్రూవ్ చేశాడు, లైట్ని ఒక వేవ్ అని ప్రూవ్ చేశాడు. ఓకే, థామస్ యంగ్కి ఏం డౌట్ వచ్చింది, అసలు లైట్ వేవా పార్టికల్ నేచరా అని ఎక్స్పెరిమెంట్ చేశాడు. చేసిన ఎక్స్పెరిమెంట్ నేమ్ ఏంటి సార్, డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాని అవుట్కమ్ ఏమొచ్చింది సార్, దాని రిజల్ట్ ఏమొచ్చింది, అక్కడ అతనికి డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫిరెన్స్ అనేది కనబడింది. ఓకే, ఏమేం కనిపించింది, డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫిరెన్స్. అసలు డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి సార్, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్స్ సార్. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్కి మాత్రమే ఉండే ప్రాపర్టీస్ ఇవి. కాబట్టి ఇక్కడ తన ఎక్స్పెరిమెంట్స్లో తనకేం తెలిసింది, ఇట్ ఈస్ కన్ఫర్మ్ ఏ వేవ్, లైట్ ఈజ్ కన్ఫర్మ్ ఏ వేవ్ అని తెలిసింది. తెలిసిన తర్వాత 1801లో
ఇది అనుకుంటే ఒక మోర్ దెన్ 100 years 100 సంవత్సరాలకు పైగా లైట్ ఈజ్ డెఫినెట్లీ వేవ్ అని చెప్పేసి అందరూ నమ్మేశారు. ఓకే, విచ్ ఈజ్ ఆల్సో ట్రూ, ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు, ఆల్బర్ట్ ఐన్స్టైన్. హీ కంప్లీట్లీ షుక్ ద వరల్డ్, ప్రపంచాన్ని షేక్ చేసి పడేసిండు. ఏం చేసిండు సార్ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాంట్లో తను ఏం ప్రూవ్ చేశాడంటే, తను ప్రూవ్ చేసింది లైట్ ఈజ్ పార్టికల్ నేచర్ ఉంటుంది అని ప్రూవ్ చేశాడు. లైట్కి పార్టికల్ నేచర్ ఉంటుంది అని ప్రూవ్ చేశాడు. సో దాంతో అందరికీ ఇప్పుడు ఏమొచ్చింది, దెర్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ ఒపీనియన్. ఇక్కడ పార్టికల్ వేవ్ కన్ఫర్మేషన్ అయింది, తర్వాత ఏమైంది పార్టికల్ నేచర్ కూడా కన్ఫర్మేషన్ అయింది. అంటే అప్పుడు మనకు కొత్త సబ్జెక్ట్ అనేది పుట్టుకొచ్చింది, కొత్త కాన్సెప్ట్ అనేది పుట్టుకొచ్చింది. ఆ కొత్త కాన్సెప్ట్ని మనం ఏమంటాం అంటే వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అంటాం. ఓకే, లెట్ మీ రైట్ ఆన్ ద బోర్డ్. నెక్స్ట్ వచ్చింది ఎవరు సార్, ఆల్బర్ట్ ఐన్స్టైన్. నెక్స్ట్ వచ్చింది ఎవరు, ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏం చేశాడు, ఏ ఇయర్లో అంటే ఇట్ ఈస్ 1905 ఇయర్లో ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో తనకి ఏం తెలిసింది, లైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ ఎనర్జీ ప్యాకెట్స్ లేదా టైనీ పార్టికల్స్. ఆ పార్టికల్స్ పేరే ఫోటాన్స్ అన్నాడు. ఏమన్నాడు, ఫోటాన్స్ అన్నాడు. ఓకే, సో లైట్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ లేదా ఫోటాన్స్. పార్టికల్స్ పేరే ఫోటాన్స్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫోటాన్స్ అని చెప్పాడు. అంటే మనకి దీన్ని బట్టి మనకి ఏమైంది, ఆఫ్టర్ దిస్ ఇట్ లెడ్ టు ద బర్త్ ఆఫ్ ద న్యూ కాన్సెప్ట్. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ డ్యూయాలిటీ నేచర్. దాన్ని మనం ఏమంటాము, పార్టికల్ వేవ్ డ్యూయాలిటీ అంటాం. ఇట్ లెడ్ టు ద న్యూ కాన్సెప్ట్ దట్ ఈస్ పార్టికల్ వేవ్ డ్యూయాలిటీ అనే కాన్సెప్ట్ వచ్చింది. అయితే మన చాప్టర్ టైటిల్ ఏంటి సార్, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ చాప్టర్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. అంటే ఇక్కడ సినిమా హాఫే అయిపోయింది. నేను ఎక్కడి వరకు ప్రూవ్ చేసిన అంటే లైట్ ఫినామినన్ వరకు మాత్రమే మనం చదివాం. లైట్ ఫినామినన్ డ్యూయల్ నేచర్ అంటే ఇది వేవ్ నేచర్ ప్లస్ పార్టికల్ నేచర్ అనేది దేనికి ఉంటుందని ప్రూవ్ చేసిన నేను, రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్, లైట్ ఈజ్ నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియేషనే కదా, రేడియేషనే కదా. కాబట్టి ఇక్కడి వరకు నేను ప్రూవ్ చేసిన. బట్ వాట్ అబౌట్ మ్యాటర్ సార్, మీరు ఏమన్నారు ఫస్ట్ క్లాస్లో, సార్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ ఆర్ బోత్ ద పార్టికల్ అండ్ వేవ్ అన్నారు. అంటే మీరు నన్ను వేవ్ అన్నారు సార్, పార్టికల్ అన్నారు. పార్టికల్ అంటే ఒప్పుకున్నాను సార్, మరి వేవ్ అని నన్ను ప్రూవ్ చేయలేదు. ఎప్పుడు ప్రూవ్ చేస్తారు? ఎస్, కమింగ్ టు దట్ ఓన్లీ, ఐ విల్ డెఫినెట్లీ ప్రూవ్ దట్ యు ఆర్ ఆల్సో అండ్ మీ ఆల్సో ఏ వేవ్ వైల్ వీఆర్ మూవింగ్. మనం కదిలేటప్పుడు మనం కూడా వేవ్ లాగా బిహేవ్ చేస్తామనేది నేను ప్రూవ్ చేయబోతున్నాను. అది ఏం చేస్తాము, ఎలా ప్రూవ్ చేస్తాను అంటే, ఇక్కడ ఈ పార్టికల్ వేవ్ డ్యూయాలిటీ అనేది ఇనీషియల్గా లైట్కి మాత్రమే ఉన్నదనుకున్నారు. ఎప్పటి వరకు అంటే మనకు ఇంకొక సైంటిస్ట్ డావిసన్ అండ్ జర్మర్ ఇద్దరు కలిసి ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం తెలిసిందంటే వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ పాస్ త్రూ ద క్రిస్టల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని పాస్ చేసినప్పుడు అవి బిహేవ్స్ లైక్ ఏ వేవ్ అని తెలిసింది. ఓకే, అవి వేవ్స్ లాగా బిహేవ్ చేస్తాయని తెలిసింది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే అవి కూడా డిఫ్రాక్ట్ అవుతాయి. వెన్ electrons are passed through a crystal, they diffract like a wave. ఓకే, డిఫ్రాక్షన్ అనేది వేవ్ యొక్క ప్రాపర్టీ. సో అవి వేవ్ లాగా బిహేవ్ చేస్తాయని తెలిసింది. అంటే సార్ మీరు ఎలక్ట్రాన్స్ని పాస్ చేస్తే అవి డిఫ్రాక్ట్ అయినాయి అంటున్నారు, డిఫ్రాక్షన్ అనేది అదొక వేవ్ నేచర్ అంటున్నారు. కాబట్టి ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ అనేది వేవ్ అంటే ఒప్పుకుంటా. కానీ మీరు నేను కదిలేటప్పుడు నన్ను వేవ్ అంటున్నారు. ఎట్లా సార్ అంటే ఒకసారి ఆలోచించండి. వీఆర్ డెఫినెట్లీ పార్టికల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్. మీరు ఇంకా సబ్ అటామిక్ లెవెల్లోకి వెళ్ళండి. యాటమ్స్లో ఏముంటాయి సార్? యాటమ్స్లో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఏంటి సార్? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ వేవ్ నేచర్ అయినప్పుడు వీఆర్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అయినప్పుడు దాంట్లో ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి కదా సార్. అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వేవ్ నేచర్ కలిగి ఉన్నప్పుడు మనం కూడా
వైల్ వీఆర్ మూవింగ్ డెఫినెట్లీ మనం వేవ్స్ బిహేవియర్ ఉంటుంది కదా, డెఫినెట్లీ ఉంటుంది. సో దీన్ని డావిసన్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నమ్మారు కొంతవరకు నమ్మారు. సరే, ఇప్పుడు దీనికి ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ ఏంటంటే ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు, డి బ్రోగ్లీ హైపోథీసిస్. తను ఏం చేశాడంటే వేవ్స్ అని ప్రూవ్ ఆల్రెడీ అయినాక వేవ్ అంటే వేవ్ లెంత్ ఉంటుంది కదా, ఆ వేవ్ లెంత్ కూడా కనుక్కోవడానికి హీ గేవ్ అస్ ఏ ఫార్ములా. తను ఒక ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డి బ్రోగ్లీ హైపోథీసిస్. డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ వచ్చాడు. తను ఒక హైపోథీసిస్ అంటే ఏంటి సార్? హైపోథీసిస్ అంటే ఇట్ గివ్స్ యూ ద రిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, ఒక సైంటిఫిక్ రిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ వేరియబుల్స్ అనేది ఇస్తుంది, నాట్ టు ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వదు. సరే, అదైనా కూడా అట్లీస్ట్ హీ ట్రై టు గివ్ ద రిలేషన్ బిట్వీన్ ద వేవ్ లెంత్ అండ్ ద మొమెంటం. ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు నమ్ముతారా? ఏమైంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్కి వేవ్ బిహేవియర్ ఉంది, ఎలక్ట్రాన్స్ అనేది మనలో ఉంటాయి కాబట్టి వైల్ వీఆర్ మూవింగ్ వి బిహేవ్ లైక్ ఏ వేవ్ ఆల్సో, అది ప్రూవ్ అయింది. అండ్ దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసింది ఎవరు? డి బ్రోగ్లీ ఏం చేశాడు హైపోథీసిస్లో, తను వేవ్ లెంత్ కూడా, అంటే యూ కెన్ ఈవెన్ ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ యూ వైల్ యూ ఆర్ రన్నింగ్ ఆర్ వాకింగ్ విత్ ఏ యూనిఫామ్ వెలాసిటీ. మీరు ఒక వెలాసిటీతో మీరు మూవ్ అవుతున్నప్పుడు మీ వేవ్ లెంత్ మీరు కనుక్కోవచ్చు, నా వేవ్ లెంత్ నేను కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాని చూసి మనం కనుక్కోవచ్చు. ఇక్కడ లాండా అంటే దట్ ఈస్ ద వేవ్ లెంత్, అండ్ హెచ్ అంటే దిస్ ఈస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్, పి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మొమెంటం ఈస్ నథింగ్ బట్ వాట్? P is equals to mv, the product of mass and velocity. This is the introduction. అంటే ఇప్పుడు మన టైటిల్ జస్టిఫికేషన్ అయిందా లేదా? టైటిల్ ఏంటి? ద డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. అంటే రేడియేషన్ లైట్ డ్యూయల్ నేచర్ అని తెలిసింది ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్స్ క్యారీడ్ అవుట్ బై డావిసన్ జెర్మర్ అండ్ ఇంకెవరు? డి బ్రోగ్లీ. అక్కడ మనకేం ప్రూవ్ అయింది? మ్యాటర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద డ్యూయల్ నేచర్. ఓకే, వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అనేది మ్యాటర్కి కూడా ఉంటుందని తెలిసింది. సరే, ఇప్పుడు మీకు ఏం తెలియాలి? సరే ఒప్పేసుకున్నాం, లైట్ ఈజ్ అ డ్యూయల్ నేచర్, మ్యాటర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద డ్యూయల్ నేచర్. అయితే ఏంటి దీనివల్ల అప్లికేషన్స్ ఏంటి? మీరు ఎందుకు చదువుకోవాలి అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంపార్టెంట్. అదొకటేనా సార్? దాని తర్వాత ఏం ఉపయోగం ఉంది సార్ అని మీకు డౌట్ రావాలి. ఏం ఉపయోగం ఉంది అంటే ఇప్పుడు మన ఎలక్ట్రానిక్స్ అన్నిటిలో కూడా, ఎస్పెషల్లీ ద సర్క్యూట్స్ కానీ డిఫరెంట్ సెమీ కండక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ మీదనే బేస్ అయ్యి బిల్డ్ చేసిన టెక్నాలజీ అన్నట్టు. అంతేకాకుండా ఇప్పుడు మనం షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తాము, డీమార్ట్కి వెళ్తాము, అక్కడ ఏం చేస్తారు? డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసుకుంటాం, అక్కడ స్కాన్ చేస్తారు. ఓకే, బార్ కోడ్ స్కానర్స్ కూడా based on they are built based on the principles of this dual nature of matter and radiation, especially the radiation. ఓకే, ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకు లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే, లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇట్ ఇన్వాల్వ్స్ విత్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. ఇవన్నీ కూడా మనకు రియల్ లైఫ్ అప్లికేషన్స్ అనేది చాలా ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ రిలెవెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ సైన్స్. ఇంకా మోడర్న్ సైన్స్ని అడ్వాన్స్ చేయాలి అంటే మీరు ఈ సబ్జెక్ట్ని, ఎస్పెషల్లీ ఈ టాపిక్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్లో చాలా ప్రాముఖ్యత ఉన్న టాపిక్స్లో ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ప్రపంచమే చాలా అడ్వాన్స్ అవుతుంది, దీంట్లో ఇంకా చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ చాప్టర్ గురించి మీరు డీటెయిల్గా నేర్చుకోవాలి. దిస్ ఈజ్ జస్ట్ ద ట్రైలర్ ఆఫ్ ద కంప్లీట్ పిక్చర్తో అవి బాకీ హే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఈ డావిసన్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ఆ తర్వాత ఇంకా నేను యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, లైట్కి ఉండేటువంటి ఫ్రీక్వెన్సీస్ కానీ ఎనర్జీస్ కానీ వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు క్వాంటిఫై దట్, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్, అండ్ బై నోయింగ్ ఇట్ వెరీ వెల్ వీ హ్యావ్ టు ఫర్దర్ డెవలప్ ద సైన్స్ టు ద నెక్స్ట్ లెవెల్. అలా నేర్చుకోవడానికి మనము ట్రై చేయాలి. కాబట్టి in the tomorrow's class we will be diving deep into the actual subject with more interest and more information. Thank you.